వేస్ట్‌గా పాడేసేటువంటి ఇలాంటి బాక్సెస్ అలాగే గాజులు ఉంటాయి కదండీ! ఓల్డ్ బ్యాంగిల్స్ కానివ్వండి, లేకపోతే చెల్లిపోయిన బ్యాంగిల్స్ ఏవైనా సరే ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి రకరకాల కలర్స్‌లో ఉన్నాయండి. ఆర్ వేరే వేరే సైజెస్‌లో ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఒకటే సైజులో ఉన్నా పర్వాలేదు అండ్ రకరకాల సైజెస్లో ఉన్నా కూడా పర్వాలేదండి. ఒకవేళ డిఫరెంట్ సైజెస్ ఉంటే కనుక రెండు కలిపి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా తీసుకున్నాను. రెండు ఒక్కొక్క సైజు ఉండేలాగా. ఫస్ట్ పెద్ద సైజు, అలాగే తర్వాత చిన్న సైజు, మళ్ళీ ఇంకొకటి చిన్న సైజు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ పెద్ద సైజు, అలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఇలా మన దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 20 బ్యాంగిల్స్ వరకు తీసుకున్నాను. ఇలా ఒకసారి సెట్ చేసి చూసుకున్న తర్వాత ఒక దానితో ఒకటి గ్లూగన్ సహాయంతో ఇలా అతికించేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్లూగన్ లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, అదైనా యూస్ చేయొచ్చు, ఫెవికల్ అయినా యూస్ చేయొచ్చు, ఫెవిక్విక్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే అవి టైం పడుతుంది కొంచెం ఆరడానికి. ఇదైతే క్విక్గా మనకి డ్రై అయిపోతుంది అనమాట. అదే డిఫరెంట్. అదైతే ఓవర్ నైట్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే ఆరదు. ఇలా ఒకదాని తర్వాత అతికించేసుకున్న తర్వాత కింద మనం పెద్ద బ్యాంగిల్ పెట్టాం కదండి, అదే బ్యాంగిల్ సైజులో ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకుని దాన్ని కింద వైపున అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. దీన్ని మనం చిన్ని ఫ్లవర్ వేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే పెన్ హోల్డర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పాతది ఒకటి చేసింది ఉంది, అది చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్ వేజ్ లాగా యూస్ చేసుకుంటున్నాను. లేదంటే ఇలా పెన్స్ కానివ్వండి, ఇలా నైఫ్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. టిప్ నెంబర్ 2, ఇలా టీ పౌడర్కి వచ్చినటువంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకవైపు క్లోజ్ ఉంటుంది కదండి, ఇంకొక వైపు కూడా క్లోజ్ చేసుకోవాలి ప్లాస్టర్ తోటి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలండి. అయితే కంప్లీట్గా అవసరం లేదు, ఒకవైపు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపే కట్ చేయాలండి, రెండు వైపులా అవసరం లేదు. పై వైపున అలాగే ఇలా సైడ్స్ కట్ చేయాలన్నమాట. ఇలా సైడ్స్ కట్ చేసుకుని చూసారు కదా, ఇలా పట్టుకున్నట్టయితే సరిపోతుంది. మధ్యలో నేను ఇలా పిన్ చేసేస్తున్నానండి, మొత్తం కట్ చేసే పని లేకుండా. ఇలా సగానికి కట్ చేసి వెనక్కి తిప్పితే చూసారు కదా, ఈ విధంగా తయారైంది. దీని మధ్యలోకి పిన్ చేసుకుంటున్నాను. గమ్ కూడా పెట్టనవసరం లేదు. దీనిపైన పేర్లు అవన్నీ కనిపించకుండా ఉండడం కోసం మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే కలర్ పేపర్ అయితే అతికించేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు దీన్ని మన అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చండి. ఇలా నైఫ్లన్నీ, లేకపోతే స్పూన్స్, వంటగదిలో అయితే స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, గరిటెలు లాంటివి పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంది కదా. టిప్ నెంబర్ 3, 2 క్లాత్ క్లిప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మొబైల్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుంటే చూసారు కదా, అప్పటికప్పుడు మనకి మొబైల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఒక్క సెకండ్లో. ఎప్పుడైనా కానీ మొబైల్ స్టాండ్కి పెట్టి చూడాలనుకుంటే కనుక ఈ విధంగా చూడొచ్చు అనమాట. కింద పడే ఛాన్సే ఉండదు. రెండు పక్కల మనం బ్యాలెన్సింగ్గా పెడతాం కాబట్టి చక్కగా మొబైల్ స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టిప్ నెంబర్ 4, మీలో ఎంతమంది పల్లీలు పట్టు తీయకుండా చట్నీ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పల్లీలు మనం ఏం చేస్తామంటే మామూలుగా ఫ్రై చేసేసి దాని తర్వాత పట్టు తీసేసి చేస్తూ ఉంటాం కదా, బట్ అది అసలు మంచిది కాదండి. పట్టుతోనే చేస్తేనే మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. చేదు అస్సలు రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని పల్లీలు, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంకా దీన్ని పట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గా ఇలాగే వేసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లో కొద్దిగా వేపుడు శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం చింతపండు, రుచికి సరిపడా గ్రైండ్ చేసేయడమేనండి. దీనికి ఏమీ తాలింపు కూడా గ్రైండ్ అయిన తర్వాత టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. పని ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా.